వేసేసాడు, బాగా వేసేసాడు. నేను అందంగా ఉంటే నువ్వు చూడలేవు కదా, ఇంకేం చెప్పు. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? బోరాన్ బోరాన్ జంపర్లు అనుకో చూడరి. వచ్చి ఒక గంట అవుతుంది దాదాపు. ఎన్ని రౌండ్లు వేసాను చెప్పు? ఒక 10 రౌండ్ల 10 నుంచి 12 6 నుంచి 8 రౌండ్లు వేసినాము. ఒక్కటి దొరికింది మొత్తానికి. కాకపోతే యాక్చువల్లీ నేను తీసుకోవాల్సింది వాడు తీసుకుంటాను. వానికి వద్దులే, నేనే తీసుకుంటాను. నాకు ఫస్ట్ టైం బాగా నచ్చింది. అందుకే నీకు ఏమైనా నచ్చిందా అసలు ఇంతవరకు? ఇన్నిగానో ట్రిప్పులు వేసినాం కదా మనం. 2 నచ్చినాయా? తీసుకుంటావా పక్కా? సో ఇంకో 2 కూడా నచ్చినాయి. ఈ ప్రైజింగ్ ఇవన్నీ ఒక్కసారి బయటికి పోయినాక మాట్లాడుకున్నాం. నీకేం నచ్చిందా? తీసుకుంటున్నావా లేదా? ఇప్పటికైనా టైం ఎంత అవుతుంది? 1:30 అవుతుంది వచ్చి. వేస్ట్ స్క్రాప్ అనేది ఇక్కడనే దొరుకుతుంది అంట మనకి, కాబట్టి వేస్ట్. నువ్వు తీసుకుంటారే చెప్పు. స్క్రాప్ గురించి నీకెందుకు? తీసుకోడట్రా. స్క్రాప్ అంతా అంటాను ఏమన్నా అంటే స్క్రాప్ అంటాను. స్క్రాప్ అంటా అంటే ఇక్కడ పోతాను గాయస్. నేను ఆల్రెడీ నాకు వేసుకుని 2 minutes ఒకసారి ఇక్కడికి పోయేస్తాను కదా. మధ్యలో సడన్గా అయినా మాయమవుతాండు. ఏడిపోతున్నావు కాదు సార్. సడన్గా ఎడిపోతున్నావు మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి అక్కడికి పోతున్నావు, మళ్ళీ ఫోన్ చేస్తే దొరుకుతున్నావు. ఎడిపోతున్నావు చెప్పు మధ్యలో? అయస్కాంతంలో లాగుతున్నాయి. ఏం అయస్కాంతాలు లాగుతున్నావు? నీకు అయస్కాంతాలు లాగుతున్నాయట ఫ్రెండ్స్. అప్పుడు పొరాలు కొనేటోళ్ళం. ఎట్లయితుడు ఒక్కొక్కటి. చిన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు చూడు ఒక్కొక్కడు గొడ్డు అయిండు. అరే ఇది మంచిగా ఉందిరా, తీసుకుంటే 4 సేమ్ తీసుకుందాం. కాదురా, మనం కొందామకి వచ్చినా ఫోటోషూట్కి వచ్చినా ఒకటి చెప్పు నా క్లారిటీ. మనం ఇక్కడ కొందామని వచ్చినా ఫోటోషూట్కి వచ్చినా ఒకటే చెప్పు. దేనికి వచ్చినా చెప్పురా. బొమ్మల దగ్గర ఎత్తవేంద్రా? రెండింటికి. అలానే టఫ్ క్వశ్చన్స్ అడగదు. కార్ టేక్ సరెండర్ ద బాటిల్. సురేందర్ వాడు అన్న. థ్యాంక్ యూ అన్న. బిగ్ గిఫ్ట్ అన్న. థ్యాంక్స్ సో మచ్ అన్న. ఐ డోంట్ టేక్ అన్న. సారీ అన్న. బయటికి పోతాయి, కరెంటు పోయింది, పట్టుకొని పోతాయి. ఒక్క నిమిషం కరెంటు పోయింది. ఈ నిమిషం గ్యాప్లో బయట పడితే బాగుండు అనిపించింది ఫ్రెండ్స్. ఆ ఒక్క నిమిషం. యూ కమ్ హియర్ అండ్ టేక్ ద బిల్ బాయ్. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా బెటర్ టు టేక్ ద బిల్. అట్లా కాదు, వాడంటాడు యూ బెటర్ టు టేక్ ద బిల్ అవే ఫ్రమ్ మీ, అదర్ కిక్ యూ.
అంటే యాక్చువల్లీ ఇదంతా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ స్క్రాప్ మెటీరియల్ ఏంది కాదు. ఇంకోటి ఏంటంటే వింటర్లో మిగిలిపోయిన బట్టలని తీసుకొచ్చి ఒక కుప్పేసిల్లు ఇక్కడ మీరు కొట్టుగా సావండి అని చెప్పేసి ఇక్కడ పడేసిల్లు. ఇక్కడ నుంచి డోర్ మ్యాట్స్ అంతేనా. వీడిని చూస్తే గుర్తుపడతారు. లాస్ట్ టైం రిజిస్ట్రేషన్ వీడియో అప్పుడు వీడియో వచ్చిండు, వీడియో కెమెరామ్యాన్ రిజిస్ట్రేషన్ వీడియో మొత్తం వీడియో తీసిండు. తర్వాత వీడియో మా అనిల్ గాడు, వీడు నా 10th క్లాస్మేట్, ఈయనేమో మా గ్యాంగ్లో కొత్తగా జాయిన్ అయ్యాడు, సీనియర్ మోస్ట్ జూనియర్ గాయ్. బాయ్ ఫ్రెండ్స్. వాడు మీకు తెలుసు. అరే ఇక్కడ వద్దురా, కాలేజ్ విషయాలు వద్దురా, చదువు అయిపోయింది దారా. పర్లేదు, కొన్ని చూస్తే వర్తబుల్ అనిపిస్తుంది ప్రైజులు, కొన్ని అయితే అంత పెట్టలేము అనిపిస్తుంది కదరా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. కానీ మాకైతే ఇవి నచ్చినాయి. తీసుకుందాం వద్దా చెప్పురా. తీసుకుంటా నేను. ఎవరినొక్కలా తీసుకుందాం వద్దా ఇవి చెప్పురా. నలుగురికి నాలుగు నచ్చినాయి మొత్తానికి. ఒక గంటన్నర. కమెంట్ చేయండి గాయ్స్, మొత్తం చూపెట్టు గాయ్, కామెంట్ చేయండి గాయ్స్. ఇది నాది, HDRది, చక్రీది, అనిల్ గాంధీ. ఈ నలుగురిట్లో అఫ్కోర్స్ నాదే బాగుంది, కానీ వీళ్ళు ఏదో నన్ను జెన్యూన్ కామెంట్స్ అంటే ఈ నలుగురిట్లో ఎవరు బాగుందో మీరే కామెంట్ చేయండి. ఇట్లో మీ HDR చక్రి స్పెట్స్ పెట్టుకున్నాడు, వాడు ఇంకో స్పెట్స్ పెట్టుకున్నాడు, వాడు స్పెట్స్ పెట్టుకున్నాడు, అనిల్ గాడు. అరే ఇప్పుడు చెప్తా, అట్లా కాదురా, తీసుకుందాం లేదు చెప్పుకుంటారా. ఫోటోలు తీసుకుంటా లేదురా, తీసుకోవడానికి వచ్చినాం, ఫోటో షూట్ చూసుకున్నావా. ఏమంటావు ఇంతగా సీరియస్ డిస్కషన్లా వీడు తీసిన ఫోటోలు చూసుకుంటాండు, కానీ తీసుకుందాం అని ఒక మాట. బాగుందిరా ఇది నీకు గాయ్స్, తర్వాత చెప్తా ఏందనేది. తీసుకున్నాము ఏదైతే మనం ట్రై చేసినామో అవి ఉలెన్ టైప్లో. అంటే యాక్చువల్లీ ఇప్పుడు సమ్మరు, కాకపోతే ఇవి మంచి కూలింగ్ ప్లేసెస్, అంటే నార్త్ సైడ్ పోయినప్పుడు అయితే మనకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే నేను ఒకటి తీసుకున్నా. అంటే నలుగురం 4 తీసుకున్నాము. మీరు ఫోటోలో తీసారు కదా, అంటే వీడియోలో మేము వేసుకునే ట్రైల్ అయింది, అదైతే తీసుకున్నాము. బిల్ వచ్చేసి మా నలుగురికి మొత్తం 5,000 బిల్ చేసినాము. HDR కార్డులోకి వెళ్ళి కీకినాం. మా దగ్గర అయితే రూపాయి లేకుండే.
సో వాళ్ళ కార్డులకెళ్ళి గీకినాము, ఇంకా పోతున్నాం. ఇంకా ఇది ఈరోజు ఇట్లా జరిగింది మొత్తానికి. ఇట్లాంటిది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ వింటర్లో జరిగిన సేల్ అంతా స్క్రాప్ ఏదైతే మిగిలి ఉంటుందో అదంతా ఇప్పుడు సేల్ చేస్తారు అంతే. అదంతా పోవాలి, ఆ మెటీరియల్ అంతా పోవాలంటే ఇట్లాంటి ఆఫర్లు పెట్టేసి ఒక పెద్ద మాల్లో పడేస్తారు. ఇక మీరు కొట్టుకొని చావండి అని చెప్పి వాళ్ళు వదిలేస్తారు అన్నట్టు. 3 రోజులు జరుగుతుంది నాకు తెలిసి. ఈరోజు లాస్ట్ అనుకుంటా. మేము లాస్ట్ డే వచ్చినాము, ఆల్మోస్ట్ స్టాక్ అంతా అయిపోయింది. పర్లేదు, ఇంకా నో వరీస్. ఇంకా నెక్స్ట్ టైం ఇట్లాంటి ఏమైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో అవుతారో నన్ను వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇంతవరకు నేను ఏ బ్లాగ్ అంటే మ్యాక్స్ బ్లాగ్లలో చెప్పుకుంటా, కానీ మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రైడర్ సాయిరాజ్. దాంట్లో ఫాలో కాండి తప్పకుండా. అండ్ చేద్దాం అంటే నేను ఎటు వెళ్తున్నాను ఏంది ఇట్లాంటి ఇంకేమైనా అంటే బట్టలు కానీ ఏమైనా సంథింగ్ ఎగ్జిబిషన్స్ ఏమైనా సేల్ స్టార్ట్ అయితే మాత్రం పక్కా ఇన్స్టాగ్రామ్లో నేను స్టోరీ పెడతా, అలా చూసి వచ్చేయండి, కలుసుకుందాం. సో ఇప్పుడైతే ఈ వ్లాగ్ని క్లోజ్ చేస్తున్నా. అందరికీ బాయ్, గుడ్ నైట్. మన ఈ వీడియో అయితే తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.